2025-2026లో 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా సమస్యను గుర్తించి దీన్ని ట్యాకిల్ చేయాలని చెప్పి ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నినాదం మాత్రమే కాకుండా అది రియాలిటీ చేసిన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారి మాత్రమే. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి నేను చెప్పాల్సక్కర్లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి చదువురాని దేశంలో ఇవాళ 55 కోట్ల మందికి జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. హేళన చేసిండ్రు, జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నావు కదా మోడీ గారు, ఎన్ని డబ్బులు వేస్తావు స్విస్ బ్యాంక్ నుంచి తెచ్చని చెప్పి హేళన చేసిండ్రు. కానీ ఇవాళ అర్థమైపోయింది, ప్రపంచంలో అమెరికా కంటే, చైనా కంటే, రష్యా కంటే, యూరోప్ కంట్రీల కంటే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుతున్న దేశం భారతదేశం మాత్రమే.